ఇందిరమ్మ చీరలు మహిళలకు పుట్టింటి పట్టు చీరల వంటివని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ చీరలు మహిళల గౌరవానికి ప్రతీకలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం చెర్లపల్లిలోని 15వ డివిజన్ హైస్కూల్ వద్ద 16వ డివిజన్ బీసీ కాలనీలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరమ్మ మహిళా శక్తి కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేస్తుందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి వినాయకరాజు, 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్, కందుల ఎల్లేష్, శంకరప్పతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ చీరలు పంపిణీ జరుగుతుంది. ఇక్కడ ఆర్పీలు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మన రేవంత్ రెడ్డి గారు మెయిన్ మహిళలకి ఆడపడుచులుగా భావించి మన పుట్టింటి పట్టు చీరలుగా భావించి ఈ చీరలు పంపిణీ చేస్తున్నారు. మహిళలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని సమభావన సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చి, అట్లాగే మనకి పెట్రోల్ బంకులు అయితేంది, క్యాంటీన్లు అయితేంది, ఇట్లా ముందుకు రావాలని ఉద్దేశంతో వాళ్ళని పైకి తీసుకురావాలని ఇలాంటివి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన మంత్రి గారు కూడా మన నల్గొండలో మహిళలకు అన్ని రంగాలుగా ముందుకు తీసుకొచ్చి తోడ్పడుతున్నారు. ఇంకా మన నల్గొండని అభివృద్ధి చేసుకుందామని, ప్రతి డివిజన్ని కూడా మన స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ఈరోజు 16వ డివిజన్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ మా డివిజన్లో జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతరం మన గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము ఇదంతా జరుపుకోవడం జరుగుతుంది. సో మన మహిళలందరినీ రేవంత్ రెడ్డి గారు తమ ఆడబిడ్డలుగా భావించి చీరల పంపిణీ జరుపుతున్నందుకు ఇక్కడ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క మహిళకి, మా అక్క చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈరోజు పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చెర్లపల్లి 15వ వార్డులో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. మాకు ఇక్కడ మహిళలు 3000 మంది మా దగ్గర ఉంటే 1000 చీరలు మాత్రమే వచ్చినాయి. మిగతా చీరలు కూడా వచ్చి అందరికీ కూడా పంచాలని చెప్పేసి మేయర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే మేయర్ గారికి ఇక్కడ మా ఊరు ప్రాంతం, ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం కాబట్టి మేడంకు చాలా విషయాలు కూడా మేము వివరించడం జరిగింది. అభివృద్ధికి మాకు అధిక నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోవాలని, మేయర్ గారి సహాయ సహకారాలు కూడా మాకు ఎప్పుడు కూడా ఉండాలని, వార్డు అభివృద్ధికి మరింతగా చొరవ చూపాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.